మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 35వ అధ్యాయం మొదటి వచనము నుండి 19వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగుచేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేమనగా 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము. అది యెహోవా విశ్రాంతి దినము, దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణమునకు అవసరమైన వస్తువులన్నిటినీ కూడా తీసుకొని రావలెను అని చెప్పి దేవుడు చెప్తున్నటువంటి సందర్భంలో వ్రాయబడ్డాయి. ఈ క్రమంలో 35వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలీలు విశ్రాంతి దినమును గూర్చినటువంటి కట్టడ గైకొనవలెనని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు బయలుపరుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినం అనేది పరిశుద్ధ దినము. ఆ దినమున ఎవరు ఏ పని చేయకూడదు, వారి ఇంట అగ్ని రాజబెట్టకూడదు. ఏ పని చేయకూడదు అంటే పొలము పని కావచ్చు, మరొక పని కావచ్చు, మరొక పని కావచ్చు. ఎవరు ఏ పని చేయటానికి వీల్లేదు. ఆ విషయంలో దేవుడు చాలా స్పష్టంగా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. 6 దినములు మీరు మీ కొరకు, మీ కుటుంబ పోషణ కొరకు, మీ అవసరతల కొరకు మీరు పని చేసుకోవచ్చు. వారంలో 6 రోజులు మీ కొరకు, మీ కుటుంబము కొరకు మీరు కష్టపడి పని చేసుకోవచ్చు. కానీ 7వ దినం విశ్రాంతి దినం. అది పరిశుద్ధ దినము. అది యెహోవాకు విశ్రాంతి దినము. ఆ రోజు ఎవరైతే పని చేస్తారో వాడు ఖచ్చితంగా మరణశిక్ష పొందుతాడని చెప్పి దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించడం జరిగింది. ప్రభునందు ప్రియమైన వారులారా, అది దేవుని కొరకై ప్రతిష్ఠించబడిన దినమని గ్రహించాలి. ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినము ఇయ్యబడింది. విశ్రాంతి దినము శనివారం. విశ్రాంతి దినము ఆదివారము వేరువేరు. ఆదివారమును ప్రభు దినము అని అంటారు. ఎందుకు ఈ మార్పు వచ్చిందంటే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచింది ఆదివారమున. ఆ తరువాత అక్కడ నుండి మనం చూచినప్పుడు పెంతెకోస్తు దినం వరకు సరిగ్గా 50వ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై లేచిన 40వ రోజు ఆరోహణుడై వెళ్ళిపోయారు. ఆ తరువాత రమారమి 10 రోజుల వ్యవధిలో మేడగది మీద ఆది సంఘము కూడుకోవటం జరుగుతుంది. ఈ వివరాలన్నీ అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము మరియు 2వ అధ్యాయము మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. యెరూషలేములోని మేడగదిలో ఆది సంఘం కూడుకుంది పెంతెకోస్తు పండగ దినం అనగా ఆదివారమున. పస్కా వచ్చిన 50వ రోజున పెంతెకోస్తు దినము అని అంటారు. ఆదివారమున ఆది సంఘము కూడుకున్నది. ఆదివారమున ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు. కాబట్టి సంఘము ప్రారంభమైనటువంటి దినముగా పరిగణించబడి ఆదివారమున అనగా ప్రభు దినమున సంఘము కూడుకోవటం జరుగుతుంది. మనమందరము ఆరాధన చేయటానికి ఆదివారమున మందిరములో కూడుకుంటూ ఉన్నాం. ఈ క్రమము అక్కడ నుంచి ప్రారంభమైందని మనం గ్రహించాలి. విశ్రాంతి దినం అనేది ప్రత్యేకించి ఇశ్రాయేలీలకు మాత్రమే నియమించబడినటువంటి దినం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మరణించారో ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. పాత నిబంధన దాని తాలూకా
ఇటువంటి విధులేవైతే ఉన్నాయో అంటే కంటికి కన్ను, పంటికి పళ్ళు లాంటివి. ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అనేటటువంటి కట్టడలు లాంటివి. అవి ఇశ్రాయేలీయులకు వర్తించేవి కనుక యాజకులు ఇశ్రాయేలీయుల్లో మాత్రమే ఉండేవారు గనక దేవుడు ఇశ్రాయేలీయులను ప్రత్యేకించాడు గనక వారికి మాత్రమే ఈ ధర్మశాస్త్రము, విధులను నియమించాడు గనక వారు వాటిని ఖాతరు చేయక అవిధేయతతో దేవునికి దూరమయ్యారు. దేవుడు మరి రక్షణ అందరికీ సమీపముగా తీసుకొని వచ్చి కలువరి శిలువలో మరణించి మనలను కూడా ఇశ్రాయేలీయులతో సహపౌరులుగా చేసి అన్యులమైన మనలను ధన్యులుగా చేశాడు. ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దినము ఉంటే మనకు ప్రభు దినము ఉంది. ఈ ధర్మశాస్త్రము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా రద్దు చేయబడింది, సంపూర్ణంగా కొట్టివేయబడింది. ధర్మశాస్త్రము ద్వారా మానవుని మీదకి పాపానికి జీతంగా వచ్చే మరణము నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనలను విమోచించారు. ఈ కార్యం ఎప్పుడు జరిగిందంటే ఆయన మరణమును గెలిచి పునరుత్థానుడై లేచిన దినాన, అనగా ఆదివారమున. కాబట్టి ఆదివారం ప్రభుదినముగా పరిగణించబడుతున్న ఆదివారమున సంఘం కూడుకుంది కాబట్టి విశ్రాంతి దినానికి వర్తించేటటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. అది ప్రభువు కొరకు ప్రతిష్ఠించబడిన దినము. ఆ దినాన మనము మన కొరకు, మన కుటుంబము కొరకు కాక మన ఉద్యోగాలు, వ్యాపారములు మాని దేవుని సన్నిధిలో దేవునితో గడపాల్సినటువంటి దినమని 6 దినములు మన కుటుంబం కొరకు మనం పని చేసుకోవచ్చు అనేటటువంటి విధులను మనం ప్రభు దినానికి వర్తింప చేసుకోవాలి. విశ్రాంతి దినము అనేది ఇశ్రాయేలీయులకు ఇయ్యబడింది. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఇవన్నీ కూడా పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడ్డాయి. మరి మనకు, అన్యులమైన మనము ధన్యులుగా చేయబడి రక్షణ పొందిన మనకు ఏర్పాటు చేయబడిన కొత్త నిబంధనలో సంఘము ఆదివారమున కూడుకుంది, ప్రభు దినాన కూడుకుంది. కాబట్టి మనకు ప్రభు దినం అతి ప్రాముఖ్యం. విచారకరమైన పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ కొన్ని సంఘాలు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం ప్రభునందు ప్రియమైన వారలారా. ఇటువంటి పాత నిబంధన, ధర్మశాస్త్రపు కట్టడలను నేటికి పాటించేవారున్నారు. మనం గమనించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంది. అది మనం చదువుకోవాలి. 2 కొరింథీ 3:14 మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇంకా ముసుగులో ఉంటూ ఉన్నారు. మోషే దేవుని సమీపించినప్పుడు ఆయన పైన ఏం వేసుకోలేదని చూచాం మనం. ముసుగు వేసుకోలేదని చూచాం. ఇంకను ఈ ముసుగు కలిగి ఆచారపరమైనటువంటి భక్తి చేస్తున్న వారున్నారు దేవునికి. అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. కాబట్టి విశ్రాంతి దినమునకు వర్తించే కట్టడలు, వాటిని పాటించాల్సిన విధానం మనం ప్రభు దినానికి వర్తింప చేసుకోవాలి అనే విషయాన్ని చూస్తున్నాం. అది పరిశుద్ధ దినము. అనగా ఆరాధనకు మనం దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధంగా వెళ్ళాలి. పరిశుద్ధంగా అంటే తెల్లని వస్త్రములు ధరించుకొనా, లేదంటే తలంటుకొనా, లేదంటే పరిశుభ్రంగా స్నానం చేశా? కాదు. శారీరక పరిశుభ్రత ఆరోగ్యాన్ని కలుగచేస్తుంది. అది పాటించడం మంచిదే. శరీరము పరిశుభ్రంగా ఉండడం వేరు, పరిశుద్ధత కలిగి ఉండడం వేరు. పరిశుభ్రత శారీరక సంబంధమైన విషయం, లోక సంబంధమైన విషయం. పరిశుద్ధత ఆత్మ సంబంధమైన విషయం. ఇది హృదయానికి వర్తించేది. మన వ్యక్తిత్వానికి, ప్రవర్తనకు, జీవితానికి వర్తించేది. మనం ఎప్పుడూ పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. సమస్త ప్రవర్తన యందు మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి ప్రభునందు ప్రియమైన వారలారా. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. మనం పరిశుద్ధత కలిగి జీవిద్దాం. ఈ లోకంలో పరిశుద్ధులంగా ఉందాం. పరిశుద్ధత లేకుండా మనం ప్రభుని చూడలేం. కాబట్టి ప్రభు దినమున మందిరములో కూడుకునేటప్పుడు మనం పరిశుద్ధత కలిగి ఆయన ఆలయంలో చేరి ఆయన్ని ఆరాధించాలి.
పాపము కలిగినప్పుడు పరిశుద్ధతకు స్థలముండదు. పరిశుద్ధత ఉన్నప్పుడు పాపానికి స్థలముండదు. ఎయిదర్ దిస్ ఆర్ దట్. ఒక ప్రక్క పాపములో ఉంటూ దేవుడు నన్ను క్షమిస్తున్నాడు అని చెప్పి పాపాన్ని కొనసాగిస్తూ మందిరానికి వచ్చి మనం ఆరాధన చేస్తూ ఉంటే మనము ఖచ్చితంగా శాపగ్రస్తులమవుతాం. పాత నిబంధనలైనా, క్రొత్త నిబంధనలైనా, విశ్రాంతి దినం, ప్రభు దినం మారిందేమో కానీ దేవుడు ఏ నిబంధనలైనా, ఏ కాలంలో అయినా పాపమును ద్వేషించేవాడు, పాపిని ప్రేమించేవాడు. ప్రభువుని ఎరక్కముందు మనం పాపులం, ఎరిగిన తర్వాత పరిశుద్ధులమయ్యాం. ఆ పరిశుద్ధతను, ఆ రక్షణను మనం అంతం వరకు కొనసాగించాలి అనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడప్పుడు మలినం తెలియక అంటుకోవచ్చు. ప్రభు వాక్యములో మనం దాన్ని కడుక్కునే దానికి వెసులుబాటు ఉంది. కానీ ఎరిగి తెలిసి మన బలహీనతను బట్టి ఆ భయంకరమైనటువంటి పాపపు బురదలో పొర్లుచు మనము పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని సమీపించి ఆయన సన్నిధిలో చేరడం అనేది అది మంచి విషయం కాదు. కనుక దేవుని ఆలయమునకు వచ్చేటప్పుడు ప్రభు దినాన పరిశుద్ధులంగా రావాలనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ తర్వాత విషయాలు 4-19 వచనాల్లో ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణమునకు మరియు అందులోని సేవకు అవసరమైన ఉపకరణములు, వస్తువులన్నీ కూడా ఇశ్రాయేలు వారే తీసుకుని రావాలని దేవుడు సూచిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. 5వ వచనం చదివితే, ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తం బలవంతము లేదు. బుద్ధిపూర్వకంగా, ఉత్సాహముగా, సంతోషంగా, సంపూర్ణమైనటువంటి సమర్పణతో తీసుకొని రావాలి. కొంతమంది దేవునికి కానుక ఇచ్చేటప్పుడు విసుక్కుంటూ, నసుక్కుంటూ ఇస్తారు. సణుక్కుంటూ, గొణుక్కుంటూ ఇస్తారు. సంతృప్తిగా ఇవ్వరు, సంతోషంగా ఇవ్వరు. ఒక మాట ఆలోచన చేద్దాం. దేవుడు మనకిచ్చే విషయంలో మన మాదిరిగానే ఆలోచిస్తే మన పరిస్థితి ఏం కావాలి? మన స్థితి ఎలా ఉండాలి? ఎన్నో కోట్ల మంది కంటే మనలను ధన్యులుగా చేశాడు. 3 పూట్ల ఆహారం ఇస్తున్నాడు. ఉండటానికి అద్దె ఇల్లో, సొంత ఇల్లో ఏదో ఒక గూడు ఆశ్రయమునిస్తూ ఉన్నాడు. ధరించడానికి లక్షల రూపాయల వస్త్రాలు లేకపోయినా మన యొక్క దేహమును కప్పుకోవటానికి ఎంతో కొంత వస్త్రాలనిస్తూ ఉన్నాడు. అనుభవించటానికి ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకిచ్చే విషయంలో ఆయన సంకుచితంగా వ్యవహరిస్తే, ఆయన చేతులు గనక కొరచవై ఉంటే మన పరిస్థితి ఏం కావాలి? ఎప్పుడైనా ఆలోచించారా? కానీ మనము దేవునికిచ్చే విషయంలో ఎలా ఉంటున్నాం? బీద విధవరాలు వలె ఉంటున్నామా? లూకాసు వార్త 21వ అధ్యాయం మొదటి 4 వచనాలను చదివినప్పుడు ఆమె దేవునికి ఎలా ఇస్తూ ఉందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె లేమిలో అనగా తన జీవనమంతయు ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఇచ్చే విషయంలో దయచేసి కురచగా, సంకుచితంగా ఆలోచించవద్దు. దేవునికి ధనం మాత్రమే ఇవ్వాలి అనే భావనలో చాలామంది ఉండవచ్చు. కాదు. దేవునికి మన ధనముతో పాటు విలువైన మన సమయాన్ని, మన బలాన్ని కూడా ఇవ్వాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కొంతమంది ధనము ధారాళంగా ఇస్తే దేవునికి ఇవ్వడానికి వారి దగ్గర సమయం ఉండదు. కొంతమంది సమయము ధారాళంగా ఇస్తూ ఉంటే బలమంతా ఉడిగిపోయిన తర్వాత వృద్ధాప్యములో అప్పుడు దేవునికి మరి తమ బలాన్ని ఇవ్వాలనుకుంటారు. ఈ 3 సమపాళ్లుగా దేవునికి సంపూర్ణంగా ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆయన ఉత్సాహముతో ఇచ్చేడు వారిని ప్రేమిస్తాడు. అంత మాత్రమే కాదు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమిస్తారు. ఈ సత్యములను మనం జ్ఞాపకం పెట్టుకొని దేవుని సేవకు, ఆయన మందిరమునకు అవసరమైన
ఉపకరణాల తయారీకి అవసరమైన వస్తువులు, పదార్థములన్నీ నాడు ఇశ్రాయేలీల సమాజంలో నుండే ఎలా తెచ్చిచ్చారో, నేడు మనమే మన యొక్క సంఘ సేవకు ఇవ్వాలి. ఆ విషయంలో దాతృత్వం కలిగిన వారంగా ఉందాం. ఆ విషయంలో మనం మాసిదోనియా సంఘస్థుల వలె ఉన్నాం. వారు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిరని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవునికి అవసరమైన వస్తువులను మనమే ఇవ్వాలి. మాసిదోనియా సంఘములాగా ఇవ్వాలని హృదయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని అలాగున చేయదుం గాక. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, మీరు అనుగ్రహించిన వాక్యమునకై స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని, మా ప్రియులను ఈ దినమంతటి కొరకు దీవించి సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.